सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित సెప్టెంబర్ 12వ తేదీ 1936 సదాశివ్ త్రయంబక్ బిధావ్కర్ రిటైర్డ్ గూడ్స్ క్లర్క్ జిఐపి రైల్వే వయసు 68 సంవత్సరాలు కాయస్థ ప్రభు మహాగిరి థానా 28 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1909లో నేను దాదర్లో రైల్వే గుమాస్తాగా పనిచేసేవాడిని. నా దూరపు బంధువైన తమానే సాయి భక్తుడు. అతను నన్ను షిరిడీకి వెళ్లి సాయిబాబాను దర్శించమని ప్రోత్సహించాడు. 1909 ప్రాంతంలో నేను సాయిని దర్శించదలిచి తమానేతో పాటు కోపర్గాం స్టేషన్ చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపర్గాం రావడానికి రాను పోను టాంగాను మాట్లాడుకుని షిరిడీకి చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలను నుంచి మిగిలిన మామిడి పండ్లను, కొంత పొగాకు, కొన్ని రాగి నాణ్యాలను నేను బాబాకు సమర్పించాను. బాబా, ఆ 2 మామిడి పండ్లు ఏవి, వాటిని ఎందుకు అక్కడ ఉంచారు, వాటిని తీసుకురండి అన్నారు.
మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లన్నింటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు. ఆ తరువాత బాబా చిలిం పీల్చారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలైంది. ప్రతిదినం నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటుంది. ఆ రోజు భోంచేయనందువల్ల కడుపు నకనకలాడుతుంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చుని ఉన్నాను. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్ తెచ్చి బాబాకు కానుకగా వారి ముందుంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకుని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వారు ఒకదానిని నా ఒడిలోకి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చునున్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకువెళ్లేందుకని ఇచ్చారని దానిని నేను అక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాను నేను చేతిలో పట్టుకుని ఉండడం చూసిన బాబా అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. నేను దానిని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడా విసిరారు. కనీసం దీనినైనా ప్రసాదంగా తీసుకెళ్ళదలిచి చేతిలో పట్టుకుని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అని అన్నారు. నేను దానిని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరను లేదు, ఎవరికీ పంచను లేదు. బాబా మొదట నా ఆకలి విషయం, తరువాత నా అర్ధాకలి విషయం, ఆ తర్వాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు. మధ్యాహ్నాహారం జరిగిన తర్వాత నాకు తమానేకు భోజనం విషయం సమస్యగా తయారైంది. అప్పుడు వంట చేసుకుని తినడానికి సమయం మించిపోయింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు మేము అక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మామలేదార్ ఇంటికి, అంటే బాలాసాహెబ్ బాడే కాబోలు, తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్లు బాబా చెప్పారట. అందువల్ల అతను భోజన పదార్థాలు ఎక్కువ వండించి తయారుగా ఉంచాడు. ఆరతైన తర్వాత బాబా మా ఇద్దరిని మూడవ అతిథిగా ఒక బ్రాహ్మణుడిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టమని అతనిని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్లడంతో మాకు ఎంతో సంతృప్తికరంగా భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చానో తెలుపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందడానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. సాధారణంగా భక్తులు వచ్చిన రోజే వెళ్ళడానికి బాబా అనుమతించరని అందరూ చెప్తున్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటిది, మేము కోపరగాం వెళ్ళకపోయినా టాంగావాడికి తిరుగుబాటుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయం దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సింది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపరగాం తీసుకెళ్లడానికి టాంగావాడు తొందర పెట్టసాగాడు. మేము అతన్ని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోనికి వెళ్ళాము. ఈలోపు టాంగావాలా అక్కడ కూడా వచ్చాడు. బాబా అతని వైపు చూసి తొందర ఏమిటి అని చెప్పి పంపించేశారు. నా రెండో ఇబ్బంది కూడా బాబాకు తెలుసు, కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊది తీసుకుని వెళ్ళమన్నారు. నేను ఊది తీసుకుని బయలుదేరాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు, చింతపడకు, నీ పని పూర్తయింది అని అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందడానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశం ఇవ్వలేదు. మరి పూర్తయిందని చెబుతున్న పని ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను దాదర్ తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశ గురువు నాకు ఉపదేశం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఈ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశ గురువు ఆఫీస్కి వచ్చారు. నేను వారిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్లాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకి తెలిపాను. ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వడానికి అని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసు చెప్పలేదు. ఆ మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవంటే, నేను షిరిడీలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వడానికి వీరికి, అంటే షిరిడీకి ఎంతో దూరంలో ఉన్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు. వీరికి బాబా ప్రేరణ కలిగించారని, అందుకే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. అంటే ఈ భక్తుడు హుబ్లీ సిద్ధారూఢ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తరువాత ఒకసారి మాత్రమే 1935లో షిరిడి వెళ్లి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 13వ తేదీ 1936. దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా గుమస్తా, ఠానా కలెక్టరేట్. వయసు 25 సంవత్సరాలు. కాయస్థ ప్రభు.
తండ్రి విఠల్ ఎన్ వైద్య, థానా. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. కరాచీలో నివసిస్తూ ఉండేవారు. వారి అప్పటి నుండో సాయిబాబా భక్తులు. కానీ ఆయన బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదటి షిరిడీ యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పటి విషయాలు గుర్తుంచుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడీ బయలుదేరే రోజు నా సోదరి చబ్బూకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకొని ప్రయాణం చేయడం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకొని బయలుదేరాడు. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికి చబ్బూకు జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీదుకి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉంది. సరి అయిన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలిచిన రైలును కోపర్గాంలో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినం ఆఫీసుకు వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తర్వాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపర్గాం స్టేషన్కు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగూ వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకు ఏం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్గాంకు బయలుదేరాడు. అనూహ్యంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన నిమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ మా నాన్న కోలుకుంటాడనే ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచినా జ్వర తీవ్రత తగ్గలేదు. మా నాన్న అంతటి అనారోగ్యంలోనూ నిరంతరం బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నారు. 21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. ఆయన పడక పక్కనే మేమందరం ఉన్నా మాకెవరికీ ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు, వారు రొట్టెలు ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించలేదు. బహుశా నాన్నగారు జ్వర తీవ్రతలో పలవరిస్తున్నారేమో అనుకొని రొట్టె ఉల్లి తీసుకు వెళ్ళలేదు. దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళమన్నారు. మేము గది బయటకు వచ్చి లోపల ఏమి జరుగుతుందో వినపడేలా నిలబడ్డాము. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడడం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులు 2 బాబా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకొని వెళ్తామని చెప్తున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళని అక్కడ నుండి వెళ్ళిపోమ్మని గద్దించి సట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళు గొంతులు వినిపించలేదు. తర్వాత బాబా మా నాన్నను ఒక పెద్ద లోటాడు చల్లటి నీటిని త్రాగమని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను లోనికి పిలిచి చల్లని మంచినీళ్లు తెమ్మన్నారు. డాక్టరు చల్లని నీళ్లు తాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను. మా నాన్న పట్టుబట్టడంతో బాబా మాటలపై నమ్మకం ఉన్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పుల నీళ్లు తాగారు. వెంటనే ఆయనకి చెమట పట్టి జ్వరం తగ్గనారంభించింది. వెంటనే మేము డాక్టర్కు కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు తాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టర్ ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదం లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకు ముందు కూడా మా నాన్న కష్ట సమయాలలో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం 1935లో మా చెల్లెలు చబ్బూకు వివాహం చేయదలిచారు.
తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగారు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరికి ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీనితో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పటిలాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు మా నాన్నకు కలలో బాబా కనిపించి పండరిపురం వైపు నుండి తనకు ఒక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని చింతపడవద్దని చెప్పారట. అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగే అను అతడు పండరికి చెందిన దీక్షిత్ అను యువకుడితో చబ్బు వివాహం విషయంగా ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బల్వంత్ కోహుజ్కర్, బిఏ గుమస్తా, బొంబాయి కలెక్టరేట్ కార్యాలయం. వయసు 41 సంవత్సరాలు. కాయస్థ ప్రభు తాన. కీర్తిశేషులైన మా నాన్నగారు బలవంత్ సి కోహోజ్కర్ మమల్తాదారుగా రిటైర్డ్ అయ్యారు. మా నాన్న 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. బాబా ఆయనను పితృవాత్సల్యంతో ఆదరించారు. బాబా ప్రేమగా మా నాన్న వీపు తట్టి మఠంలోనే అంటే షిరిడీలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడీలో సుమారు వారం రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒక్కసారి మాత్రమే షిరిడీ వెళ్ళారు. 1911లో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయం అప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకుండా ఉన్నాను, నేను ప్రసవింపబోతున్నాను అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయామాతతో తాదాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమయ్యింది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరినీ బయటికి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్ళారు. కొంత సమయం గడిచిన తర్వాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళ్తూ ఉండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదు లోపలికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దెపై బాబాకు బదులు 3 శిరస్సులు దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారూపంలో కఫ్నీదారియే కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్యా సమయంలోనే. ఇది చూసిన తర్వాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనై ఉంటారో ఊహించవచ్చు. ఆయనకు బాబా దత్తా స్వరూపులని నిదర్శనం దొరికింది. తరువాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు ఊది తీసుకొని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు ఇళ్ళు అన్నీ దాటుకుని మెయిన్ రోడ్డుకు చేరాడు. అప్పుడు మా నాన్న మదిలో బాబాను చూడటం ఇదే చివరిసారి అవుతుందేమోనన్న తలంపు వచ్చింది. మరొక్కసారి వారిని చూస్తే బాగుండును కదా అని కోరుకుంటూ లెండి వైపు చూశాడు. అక్కడ లెండి కంచె నుండి తొంగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాలలోకెల్లా అద్భుతం. బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటు కానీ తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరం ఉన్న లెండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడడం అదే చివరిసారి. అందుకే బాబా మా నాన్నతో వెళ్తున్నావా, మంచిది వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడీ వెళ్ళలేదు, కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొందరికి చెప్పాడు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకొని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో జీవితంలో అంతా మంచే జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలికి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకరమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరోచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్లనుకొని ఫినాయిల్ను తాగేశాను. ఇది ప్రమాదానికి దారి తీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకుని ఉన్న గది గోడలను నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్ధారించుకున్నాను. 1934లో నాకు ఒక
నాకు షిరిడీ వెళ్ళి బాబా సమాధిని ద్వారకామాయిని దర్శించాలని బలమైన ప్రేరణ కలిగింది. షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో నా మనసు నిండిపోయింది. साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबूजी की जय। సెప్టెంబర్ 15వ తేదీ 1936 రామచంద్ర రామకృష్ణ సామంత్, బిఏ భూస్వామి, వయసు 45 సంవత్సరములు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్డు, బాంద్రా. నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912వ సంవత్సరం గురు పౌర్ణమికు మా మామగారైన అన్నాసాహెబ్ దాబోల్కర్తో పాటు నేను, నా భార్య వెళ్ళాము. మా మామగారు తన కుమార్తెను, అల్లుడిని షిరిడీ తీసుకువస్తానని మొక్కుకొన్నారట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెప్తే వారి వెంట వెళ్ళాను. అంతేకాని నాకు అప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధం లేదు. కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మికత, పారమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్ భగత్ విఠలుని పరమభక్తుడు. తరచూ పండరీ యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ కార్తీక మాసాలలో పండరీ యాత్రకు తీసుకువెళ్ళిన బట్టలు, నడుముకు కట్టుకునే కషాయం దట్టి, పూజా సామగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపకాలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండరి తీసుకువెళ్ళి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని. మా తాతగారు విఠల భక్తుడే కాక శివదీక్షాపరుడు కూడా. నిత్యం మధ్యాహ్న సమయంలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు. నేను వారి ముద్దుల మనవణ్ణైనప్పటికీ వారు జపం చేస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళే సాహసం లేదు. రాత్రిళ్ళు హరిపథ చదివేవాడు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణం చెందే ముందు నా అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి. ధవళ వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి అక్కడ పెట్టెపై కూర్చొని వేచి ఉన్నాడు. వారు నాకు ఘటిక కాలం 24 నిమిషములు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయం ఇచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తరువాత ఒకరిని పిలిచారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరకు పిలిచి విచారించవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో కాక గంగా, భగీరథి మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరికి పిలిచి నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటామని ఆశీర్వదించారు. వారు పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్లు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తర్వాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు. వారు తప్పక వైకుంఠానికే వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరీపురం దర్శించారు. కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా పండరీపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు. దక్షిణం వైపు చూపిస్తూ నన్ను తీసుకెళ్లడానికి వారు వచ్చి ఉన్నారు.
అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. ఈ విధంగా నా చిన్నతనమంతా పవిత్ర పారమార్థిక భావాలతో నిండిపోయింది. కానీ నేను విద్యను అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావం ఈ భక్తి భావాలన్నింటినీ తుడిచివేయడమే కాక వ్యతిరేక భావాలను జన్మింపజేసింది. 1911 జూన్లో నా వివాహ సమయమప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగాను. ఒంటిపూట భోజనం, రాత్రిళ్ళు ద్రవాహారం తీసుకుంటూ వచ్చాను. అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్దత మాత్రం కొనసాగింది. మా మామగారిని, ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండేవాడిని. ఇతరులు బాబాకు నమస్కరిస్తే నేను వారికి నమస్కరించేవాడిని. ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాను నమస్కరించమని నాతో చెప్పాడు. నేను నమస్కరించాను. నా అంతరంగం ఎరిగిన బాబా ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురు పాదాలకు నమస్కరించడు. చాలా పాయ పడాయాల నేట్ లగాతో అని అన్నారు. ఆ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో క్రమంగా మార్పు తెచ్చారు. బాబా కృప వల్ల నాకు ఎంతో మేలు జరిగి బాబా పట్ల నమ్మకం పెరగసాగింది. నా వ్యాధి మూలంగా నేను అందరి వలె అన్ని వేళల్లో ఆహారం తీసుకోలేనందువల్ల శుష్కించి పోతున్నానని, వ్యాధి నివారణ చేయమని బాబాను అర్థించగా నేను త్వరలోనే స్వస్థత పొందుతానని అల్లా అచ్చా కరేగా అన్నారు. నేను మితాహారం తీసుకుంటూ ముందు జాగ్రత్త కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను. త్వరలోనే వ్యాధి నయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాను. బాబా మాటలు నిజమయ్యాయి. నేను మొదటిసారి బాబాను దర్శించిన 11 నెలలు అంటే 5/6/1913న నా తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరం బస్సెన్లోనున్న తుంగరేశ్వర్ దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్గా నేను నియమించబడ్డాను. 1915 గురు పౌర్ణమికు బాబాను రెండోసారి దర్శించాను. ఈసారి కూడా మా మామగారితో నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈసారి షిరిడీ దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలేమీ కలుగలేదు. కానీ 1915 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్పుకోదగింది. నా ఎరుకలో లేకుండా నిగూఢ రీతిలో బాబా నన్నెలా కాపాడుతున్నారో నాకు తెలిసింది. ఆ సంఘటన వివరిస్తాను. ఫిబ్రవరి నెలలో ఒకరోజు అల్మరాలో ఉన్న మా ఇంటిలో పడుకొని ఉన్నాను. అప్పుడే నా అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను. మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ ఈడ్పు వచ్చి పడిపోయాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో ఏమోనని భయపడుతున్నారు. ఆ సమయంలో నాకొక దృశ్యం కనబడింది. యమదూతల వలె కనిపించే 8-10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి. వారు డాలు బల్లాలు పట్టుకొని ఉన్నారు. వారెందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు. నాలో నేను ఏమిటిదంతా, ముందు వాళ్ళు నన్ను కొడుతున్నారు అని అనుకోసాగాను. కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధేమీ తెలియడం లేదు. ఇంతలో గదిలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకు వచ్చి ఆ ఆకారాలన్నింటినీ ఒక ప్రక్కకు ఈడ్చివేసింది. ఆ నల్లని ఆకారాలు, ఆ వెలుగు దూరంగా గౌరవభావంతో నిలబడ్డాయి. ఆ హస్తం క్రిందగా తెల్లటి కప్ని కొంత భాగం కనిపించింది. అంతేగాక ఒక వింతైన పరిమళం గదంతా వ్యాపించింది. తరువాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. క్రింద పడటం మూలంగా నాకెలాంటి గాయాలు కలగలేదు. నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. నా చుట్టూ చేరి ఉన్న కుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు. నాకు మాత్రం అప్పుడు బాబాపై 1915లో అంతటి నమ్మకం కలగలేదు.
1927లో నారాయణ మహారాజ్ మహిమ చవి చూసిన తర్వాతే బాబాపై దృఢ నమ్మకం ఏర్పడింది. ఆ రోజు నన్ను రక్షించిన అమృత హస్తం సాయిబాబానే అని గుర్తించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. 1918 అక్టోబర్లో బాబా మహాసమాధి చెందడానికి వారం 10 రోజుల ముందు మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నా 2 పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్ళాను. దురదృష్టవశాత్తు షిరిడీలో నా కుమారులిద్దరూ నీళ్ల విరేచనాలతో బాధపడసాగారు. మామూలుగా అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆహారం ఇవ్వకపోవడం కానీ లేదా ద్రవాహారం ఇవ్వడం కానీ చేస్తారు. కానీ ఈ విషయం బాబాకు చెబితే వాళ్ళకి గోధుమ నూకను నేతిలో ఉడికించి తినిపించండి అన్నారు. పిల్లలు సిరా తిన్నారు. వారం రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు బాబా ఆదేశం మేరకు నిషిద్ధమైన ఆహారాన్ని తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలగలేదు. 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్నెప్పుడూ ఇతరుల దగ్గర అప్పు తీసుకుని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోక మునిపే వారు నన్ను దక్షిణ అడగడం మానివేసేవారు. మరొక విశేషం ఏమిటంటే నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణగా అడిగే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థముందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకుని మేము ఉంటున్న బూటీవాడాకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ చాలా కాలం తరువాత బాబా మాటలకు అర్థం వాడాలో జరిగే పురాణ పఠనంలో కూర్చో అని తెలుసుకున్నాను. మానవ తత్వం, దైవత్వం కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము, దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో నా కుమారుల్లో ఒకనికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవ్వరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబర్ నాటికి డాక్టర్లు వాడికి ఇక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరం ఆశలు వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లవాడిని కేట్గాంపేటలోనున్న నారాయణ మహారాజ్ దగ్గరకు తీసుకువెళితే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరకు తీసుకెళ్ళాము. మహారాజు వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయం అవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకుముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పిపోయింది. ఆ తరువాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ మహారాజు నోటి నుండి వెలువడిన అమృత తుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ మహారాజ్ శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవ మాతృలుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమైంది. సామాన్యులకందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెన్నీసన్ తన
మెమోరియం అనే కవితలో చెప్పినట్లు దైవత్వము మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమైంది. తుంగరేశ్వర ఆలయంలో నాగబువ అని సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగరేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువయి గొంతులోనికి పోయి పొరపోయినట్లయి మెలకువ వచ్చింది. లేచి చూస్తే నా గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ త్రాగావా అని నేను నా భార్యని అడిగాను. ఆమె విస్తుపోయి, మీరు ఏం మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగవాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోనికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం పొగవాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగరేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి, నాగబువ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ తాగే గంజాయి పొగవాసనగా నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్కు వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నిమోన్కర్ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 16వ తేదీ 1936. బాబూరావు నారాయణ చాంద్రోకర్ భూస్వామి, వయసు 40 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ గోవింద్ ఉరఫ్ నానాసాహెబ్ చంద్రోకర్, గోకర్స్వాడి, దోంబిల్లి, కళ్యాణ్ దగ్గర GIP. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు మహల్సాపతి బాబా పాదాలకు తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవరు చందనం పూసేవారు కాదు. మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్లకు దిద్దినట్టే వారి నొసటపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో. 1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోనే సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902వ సంవత్సరం తరువాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు సజ్జనులతోనూ మాట్లాడడం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసని వారు గీతలోనే తద్విద్యే పరిప్రాతేన అన్న శ్లోకానికి సరైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అదైవత్వాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అదైవత్వ సిద్ధార్థమేదో నాకు చెప్పలేదు. బాబా చెప్పిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూసాము. కానీ తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తరువాత భక్తులు అసంఖ్యంగా బాబా చెంత గుమిగూడేవారని, దీనివల్ల వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒక్కసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారు లేరు, నేను ఇవ్వలేనటువంటిదే
వారు కోరుతున్నారు అని వాపోయారట. మా నాన్నగారి జామ్నేరుకు బదిలీ అయ్యింది. ఒక్కసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903, 1904లో ప్రాంతంలో జామ్నేర్లో మా అక్క మైనాతాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావిచ్చే ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకొక సంతానం లేకుండా విధవరాలయ్యింది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడీకి వెళ్ళాము. మా నాన్న బాధతో నిర్భయంగా బాబా ముందు కూర్చున్నాడు. సాధారణంగా మా నాన్నను చూడంగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడే నిశ్శబ్ద వాతావరణం ఉంది. కొన్ని నిమిషాల తరువాత బాబానే మొదట నిశ్శబ్దాన్ని ఛేదించారు. బాబా, నీవు ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? చాందో, బాబా, మీకు అంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా కన్నుమూసింది. బాబా, నీవు నీ బిడ్డ కోసం, అల్లుడు కోసం నా దగ్గరికి వచ్చావంటే పొరపాటు పడినట్లే. ఈ విషయంగా నా దగ్గరికి రానవసరం లేదు. ఇవన్నీ బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా ఆధీనంలో లేవు. అవి పూర్వ కర్మ అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడే కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుని గాని చంద్రుని గాని వారిని నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? శాసించలేడు, శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చందు, అయితే మీరు ఒక్కరికి కొడుకు పుడతారని చెబుతారు, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెబుతారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసిన చమత్కారాలు కావా? బాబా, లేదు నాన్న, నేను ఏ చమత్కారాలు చెయ్యను. మీకు గ్రామంలో జ్యోతిష్కులు ఉన్నారు. వారు ఏవో గుణించి చూసి ఓ 4-5 రోజుల ముందుగా భవిష్యత్తు గురించి చెప్తారు. వాటిలో కొన్ని జరుగుతాయి. నేను ఇంకో కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పేది జరుగుతుంది. అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిషం లాగానే కనపడవచ్చు. అయితే దీన్ని ఆంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు కనుక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తికి నిదర్శనాలని తలిసి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతుడికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय. బాబా ఎన్నో ప్రవచనాలు చెబుతుండేవారు. అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. 1913-14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరూ బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా, నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను బాపు బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నాన్న తల లేదా చెయ్యి ఇలా వణుకుతూ ఉంటుంది. మీ ఆతహ జాయిన్ బాపుచే పోటీ జన్మి హేయిన్ త్యావేలి నానాచి మాన్ ఆషి హతల్ అసెల్ అని చెప్పి ముసలి వాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలిచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకు ముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికింకా వివాహం కాలేదు, కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. నాకు 1922లో వివాహం అయ్యింది. మా నాన్న తల ఎన్నడూ వణకలేదు. కానీ నాన్న చెయ్యి మాత్రం వణుకుతూ ఉండేది.
నాకు తెలిసినంత వరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్, పర్షియన్ భాషల్లో ఉండేవి. బాబా కొండాజీతో కలిసి ఫత్యా చదివేవారు. భక్తులు తెచ్చిన కేసరి, క్షీర నైవేద్యం మసీదు గూటిలో నీంబారులో పెట్టినప్పుడు బాబా మరియు కొండాజీ అరబిక్లో కానీ పర్షియన్లో కానీ నాకు తెలియని భాషలో ఏదో ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా మహావాక్యాలు వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. 1908లో మా నాన్న పండరీపురంలో పనిచేస్తున్నప్పుడు నేను ఆయనతో కలిసి షిరిడీ వెళ్ళాను. బాబా మా నాన్నను నైవేద్యంగా పూరన్ పోలీలు చేసి తీసుకొని రమ్మన్నారు. ఆయన అలాగే చేసి బాబాకు సమర్పించి బాబాను తన బసకు వచ్చి భోజనం చేయమన్నారు. బాబా నేను వస్తాను వెళ్ళు అన్నారు. బాబా తమ భౌతిక దేహంతో తన బసకు రారు అని మా నాన్న తెలుసుకొని నిరాశతో వెళ్ళిపోయాడు. ఇది జరిగేటప్పుడు మాధవరావు దేశపాండే బాబా చెంతనే ఉన్నాడు. మసీదు నుండి ఆయన బాధతో వెళ్ళిపోయిన తర్వాత బాబా శ్యామతో, నాన్న ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలో ఉంటున్నానన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడని ఆయనతో చెప్పు అన్నారు. జీవరాశులన్నిటిలోనూ తాము ఉన్నామని బాబా చెప్పారు. ఇదే నేను బాబా నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విన్న గొప్ప సత్యం. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి కానీ వేదాంతానికి సంబంధించిన సుదీర్ఘ ధర్మోపన్యాసాలు కానీ చేసినట్లు నాకు గుర్తులేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదాహరణకు దానం చేయండి, మంచి పనులు చేయండి, సత్యాన్నే పలకండి మొదలైనవి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు, ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు అని చెప్పేవారు. అంతేగాని వారెప్పుడూ నాతో మంత్రాల గురించి భగవంతుని గురించి మాట్లాడలేదు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసం. నా జీవితమంతా వారి రక్షణలో గడుస్తుంది. నేను ఉదాహరణలు ఇవ్వలేకపోయినా నా అవసరాలు తీరుస్తూ శ్రేయస్సు చేకూరుస్తూ తమ మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను సదా కాపాడుతున్నానని నా అనుభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. సెప్టెంబరు 17వ తేదీ 1936 శ్రీమతి చంద్రాబాయి, కీర్తిశేషులు రామచంద్ర బోర్కర్ భార్య, వయసు 66 సంవత్సరములు, విల్లేపార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది కాబట్టి. నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు. మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేగు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెతో నీరు పోసి త్రాగారు. తరువాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పేలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలు ఉండేవి. అప్పుడు గొప్పవారెవరు బాబాను దర్శించేందుకు వచ్చేవారు కారు. నేను షిరిడి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తులలోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారము. ఈ విషయం చెప్పేటప్పుడు
ఆమెకు బాబా పైనున్న కృతజ్ఞతా భావం అతిశయించగా కన్నీరు కార్చింది. ఆ దుఃఖ భారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండరీపురంలో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసం పండరిలోనే. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరీపురం వెళ్ళడం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండరి వెళ్ళేటప్పటికీ నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్లు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక నాతో మరి 2 మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురం కుర్దువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్దువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘ ఆలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమీ జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త డోన్లో ఉన్నాడు, ఈ 2తో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుపమని అతనిని అడిగాను. ఆ ఫకీరు వెంటనే ధోండుకు 3 టిక్కెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టిక్కెట్లు తీసుకొని ఆ 2తో కలిసి ధోండు వెళ్లే రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త ధోండ్ స్టేషన్లో ఒక బల్లపై కూర్చుని టీ త్రాగుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడు ఒక ఫకీరు వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆమె ఇంకా కొద్దిసేపటికి వచ్చే రైలులో పలానా బోగి నుండి దిగబోతోంది అని బోగి నెంబర్ కూడా చెప్పాడు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి ఫకీరు, ఎందుకు ఇలా చివాట్లు పెడుతున్నాడు అని అనుకుంటూ పైకి చూశాడు. కానీ ఫకీరు అంతర్ధానమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకొని ఇంటికి తీసుకువెళ్ళి తనకు ఫకీరు కనిపించిన విషయం చెప్పి, నేను పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దానిని చూసిన తర్వాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన ఫకీరు సాయిబాబా అని రూఢి చేసుకున్నాను. నా గురుబంధువైన ఉపాసిని మహారాజ్ షిరిడీ విడిచి ఖరగ్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురు పూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకుని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజ్ నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప నేను తిరిగి వారిని ఎప్పుడూ పూజించలేదు. నేను ఉపాసని మహారాజుని ఒక గురుబంధువుగా పరిగణించాను, కానీ చాలా మంది షిరిడీ వాసుల వల్లే వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటు ఇవ్వవద్దని, ఎవరైనా నిన్ను ద్వేషించి విరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెబుతుండేవారు. ఉపాసని మహారాజ్ పై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజ్ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసని పంచకన్య సంస్థాన్ స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడటానికి నేను సాకోరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజ్ నాకు వారితో విరోధ భావం ఉన్నట్లు అపార్థం చేసుకుని విడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1918లో బాబా సమాధి చెందడానికి ముందు తరువాత కూడా వారు నాపైన, నా వాళ్ళపైన చూపిన దయ, కరుణ అంతులేనివి. తాము దేహత్యాగం చేసిన తరువాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో బాయి, బాబా నన్నెప్పుడు బాయి అనే పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడటానికి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు, నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు.
తర్వాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించి ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరిసీతారాం దీక్షిత్ నాకు కబురు పంపాడు. నేను వెంటనే బయలుదేరి బాబా తుదిశ్వాస విడిచే సమయానికి షిరిడీ చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. భాగ్య కూడా అలాగే చేశాడు. బాబా భాగ్యపై కొరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తర్వాత 1919లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడీ వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేనెక్కడున్నా ఎప్పుడూ నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు వ్రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయిలీలా మాసిక్ పత్రికకు పంపాను. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేను అప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు, డాక్టర్లు నాకు ఆ వయసులో బిడ్డలు పుట్టడం అసంభవం అని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు. బాబా, బాయి నీ హృదయంలోని కోరికేంటి? నేను, బాబా మీకన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలసిందేముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురందరే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డని, దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు. నేను సమ్మతించక 10 నెలలు ఆగిన తర్వాత కానీ ఏ నిర్ణయము తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51వ సంవత్సరంలో గర్భం రావడం అసంభవమని డాక్టర్ నచ్చచెప్ప చూశాడు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెంది 3 సంవత్సరాలు 2 రోజులు అంటే 1921లో ధనత్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయం అప్పుడు డాక్టర్ గాని నర్సు గాని ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవం అయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయడం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదీని నీళ్లల్లో వేసుకుని కలుపుకొని త్రాగేదాన్ని. 1921లో నా భర్త బండి మీద నుండి పడటంతో ఆయన కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకెళ్లి విరిగిన చోట ఊదీ పూసి బీబా గింజల పిండిని తక్టీపల అను మూలికను పేస్ట్లా చేసి కాలుకు పట్టించేదాన్ని. ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమైంది. అంతేకాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారం. ఈ ఘటన జరగటానికి 2 నెలల ముందు నుండే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలలో నాకు బాబా కనిపించి, భయపడొద్దు, శ్రీరాముణ్ణి, అంటే నా భర్త పేరు రామచంద్ర, భయపడొద్దు, శ్రీరాముణ్ణి తీసుకుని వెళ్తాను అన్నారు. నన్నే ముందు తీసుకెళ్ళు బాబా అని అన్నాను. నేను చేయాల్సిన పనులు మిగిలున్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కల విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దాన్ని తేలిగ్గా తీసుకుని ఇది కలే కదా అన్నారు. ఆ సంఘటన చాతుర్మాసం ముగియటానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగారు. దీనికి తోడు వెక్కిళ్లు రావడం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తర్వాత చనిపోవాలనే కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యుగడియలు సమీపిస్తున్నట్లు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని చాతుర్మాసం వెళ్లేంత వరకు బ్రతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్లల్లో కదలికొచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసి 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది.
ఆ రోజు అర్ధరాత్రి వారు టీ తాగి నన్ను బాబాకు ఆరతి ఇవ్వమన్నారు. డాక్టర్ వచ్చినంత వరకు కొనసాగించాను. డాక్టర్ నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పారు. కానీ నాకు తెలుసు నా భర్త ఆ మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి త్రాగటానికి గంగనీరిచ్చాను. నీరు తాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచాడు. వారు ఓ అని లేవటానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త పక్కనే ఉండి వారికి ఉత్తమగతి ప్రసాదించమని బాబాని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుణ్ణి బాబాని స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వడంలో బాబా అనుగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. మా వారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వ్యాజ్యమేస్తామని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి బారి నుండి కాపాడుకోవాల్సి వచ్చింది. తర్వాత కొందరు శత్రువులు మంత్రించిన నిమ్మకాయలు క్షుద్రశక్తులను ఆవహింపచేసి మా ఇంటిలోనికి విసిరారు. మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవరూ అద్దెకు తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని, మంత్రాలను తిప్పికొట్టేట్లు చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका,
मुझसे पढ़ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काले जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है, अपने मस्जिद का झाड़ू गलो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి